హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందుకోసం 30 టీమ్స్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దింపారు. దుండిగల్, మాదాపూర్, మియాపూర్, బోరబండ, స్వర్ణపురిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేటలోని కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించి కట్టిన లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ లో నిర్మించిన విల్లాల కూల్చివేత కొనసాగుతుంది. మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే తామే కూల్చేస్తామని నోటీసులు జారీ చేశారు. నానక్రామ్గూడ, రంగలాల్ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని నోటీసులు ఇచ్చారు. ఎఫ్టీఎల్లో ఆక్రమణలను తొలగించేందుకు జయభేరి సంస్థ వారం రోజులు గడువు కోరిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గడువులోగా ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని హెచ్చరించారు. పానీయం ఎమ్మెల్యే కూడా ఆయన కూడా పూర్తి చేస్తున్నారు. పానీయం ఎమ్మెల్యే అంటే కదా, పానీయం ఎమ్మెల్యే ఏపీ ఎమ్మెల్యే. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్ 323, 324, 329 సర్వే నంబర్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. అటు మాదాపూర్ సున్నం చెరువులోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని భారీ షెడ్స్, భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మరోవైపు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో 170 సర్వే నంబర్లో వెలిసిన 8 విల్లాలను సైతం హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తున్నారని కిరాయిదారులు ఆందోళనకు దిగారు. కోట్ల రూపాయల విలువ చేసే సామాన్లు ధ్వంసమయ్యాయంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో సున్నం చెరువు కూల్చివేతల ప్రాంతంలో గందరగోళం చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ లో ఆక్రమణలను ప్రస్తుతం ఏదైతే హైడ్రా పూర్తిగా తొలగిస్తుంది. దాంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి షెడ్స్ కానివ్వండి, వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే హైడ్రా అధికారులు అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఏదైతే వారు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో తమకు సామాన్లు తొలగించుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ కూడా ఏదైతే బాధితులు అయితే కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల వద్ద కూడా చేరుకున్న బాధితులు అయితే కొంత తమకు కాస్త సమయం ఇవ్వాలంటూ కూడా ఏదైతే బాధితులతో కోరుతున్నటువంటి పరిస్థితి. 6 గంటల నుంచి పోలీసు చెప్తున్నారు, సార్తో మాట్లాడుకో సార్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు కానీ సార్ ఇక్కడ లేవు. దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇక్కడ లోపల మీ సామాన్లు ఏముంది?
ప్లంబింగ్ సామాన్ ఉంది మొత్తం. అడిగారా తీసుకుంటాం సామాన్లు అడిగినా కూడా టైం ఇస్తలేరు సార్. ఏసీపీ సార్ మాట్లాడమంటున్నారు కానీ ఏసీపీ సార్ ఎక్కడ ఉన్నారు కలుస్తలేరు. ఎక్కడ పోతే ఇక్కడ పోమంటారు, ఇక్కడ పోతే అక్కడ పోమంటారు అంతే. మీరు చెప్పలేదు మరి, టైం ఇచ్చారు కదా ఆల్రెడీ. చెప్పలేదు సార్, ఈ రోజు మేము డిమాలిషన్ వస్తున్నాం, మీరు ఖాళీ చేయమని చెప్పలేదు. మేము పొద్దున 9:30కి వస్తే తెలుస్తుంది ఇక్కడ వదులుకొని ఈ రేకులు సైడ్ టార్గెట్ చేస్తున్నారు సార్. ముందు అది కొట్టమని చెప్పి మేము సామాన్ తీసేస్తాం అప్పటిదాకా. పోయి రేకులు సీట్ టార్గెట్ చేస్తున్నారు. మరి ఒక వన్ డే అప్డేట్ టైం ఇచ్చినా మేము తీసేస్తాం సామాన్, కానీ మాకు టైం ఇవ్వలేదు ఇప్పటిదాకా. టైం ఇవ్వలేదు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు ఇందులో కిరాయికి? మేము 4-5 years ఉందాం సార్ ఇక్కడ. చూడొచ్చు వీరంతా బాధితులు. సో లోపల సామాన్లు ఏవైతే ఉన్నాయో సామాన్లు తొలగించుకోవడానికి తమకు కాస్త సమయం ఇవ్వాలి. బట్ ఏంటంటే సమయం ఇవ్వట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. సో కాస్త సమయం ఇస్తే తామంతా సామాన్లు తీసుకుంటాం కదా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కిరాయిదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో కాస్త సమయం ఇస్తే మేము ఖాళీ చేసుకుంటాం కదా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాము హైడ్రా కూల్చివేతలు అయితే ఇటు గ్రేటర్ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఈ కూల్చివేతలు చూడడానికి కూడా చూడొచ్చు, జనాలు అయితే పెద్ద తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎటు చూసినా కూడా కిక్కిరిసినటువంటి జనం అయితే ఇటు మొత్తం కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా ఏదైతే ఇటు పర్వతపూర్ నుంచి బాదాపూర్కు వెళ్ళేటటువంటి మార్గం కానివ్వండి, ఇటు అల్లాపూర్కు వెళ్ళేటటువంటి మార్గంలో రోడ్డు మీద అందరూ కూడా జనాలంతా కూడా కిక్కిరిసిపోయినట్టు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి ఈ కూల్చివేతలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ కూల్చివేతలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి లోపల సామాగ్రిని కూడా ఏదైతే నేలమట్టం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కాస్త అడ్డుకునే ప్రయత్నం చేయగా బట్ తమకు కాస్త సమయం కూడా ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏమున్నాయి లోపల సామాన్లు? గోదాం సామాన్లు ఉన్నాయి మా సార్. గోదాం సామాన్లు ఉన్నాయి. ఏంటి అసలు గోదాం అంటే ఏమి ఉన్నాయి? ప్లేవుడ్వి అవి ఇవి, బాత్రూమ్వి, కరెంట్ సామాన్లు అవి ఉన్నాయి. మాకు అసలు తెలియదు సడన్గా ఇట్లా వస్తారని చాలా బాధపడుతున్నాం. ఎంత ఉంటుంది వాల్యూ? ఎంత ఉంటుంది? 1 కోటి 2 కోట్ల దాకా ఉంటుంది మొత్తం. అదో షెడ్ చాలా మాల్ ఉంటుంది. ఒక్కసారి ఏం చెప్పలేరు. వన్ వీక్ బ్యాక్ మీకు నోటీస్ వచ్చారు కానీ ఇంకా మేమంతా తిద్దామే అనుకున్నాం, సడన్గా వస్తారని అనుకోలేము మేము. ఇంకా చాలా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసిన దగ్గర వస్తారు, చిన్న చెరువు కదా మెల్లగా వస్తారు అనుకున్నాం, కానీ ఏకదం వచ్చేసి. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే పూర్తిగా ఏదైతే కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. नहीं पूरा चार घोड़े का माल है, खाली करने के लिए बोलते थे तो खाली उन लोगों को खाली में हम लोग आधा घंटे 1 घंटे टाइम पूछे, हम लोग ज्यादा नहीं पूछे. असम नोटिस नहीं, कुछ भी नहीं, बिना परमिशन आके तोड़ने शुरू किए लोग. कितने साल से 2012 से हम लोग कोई नोटिस नहीं, कुछ भी नहीं, बिना नोटिस तोड़ने आगे डायरेक्ट. हम लोग रिक्वेस्ट कर रहे सब थोड़ा टाइम तो हम लोग खाली कर लेंगे बोलते, वो भी नहीं है, कुछ भी नहीं है. हमारा ऐसे रोड पे गला ऐसे मारने शुरू, ऐसे मारते ना हमारा डायरेक्ट मारवाड़ी से बोल के मारते हैं लोग, कुछ भी नहीं है. మనం అంటే చూడొచ్చు ఏదైతే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఒకంత కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో కాస్త సమయం ఇస్తే మేము ఖాళీ చేసేవాళ్ళం. పూర్తిగా ఏదైతే ఇది చెరువులో ఉండడం వల్ల వాస్తవానికి హైడ్రా వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చింది. బట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీరు స్పందించకపోవడంతో హైడ్రా తన చర్యలను ప్రారంభించింది. ముందుగానే హైడ్రా అయితే ఇటీవల కాలంలో అందరికీ కూడా నోటీసులు ఇస్తుంది. సో ఎంతటి వారైనా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మనం చూసాము ఏదైతే ఈ గోడౌన్ ఏదైతే ఉందో అది పూర్తిగా FTL లో నిర్మించినటువంటిది. సో FTL లో ఉన్నటువంటి ఈ సున్నం చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ పూర్తిగా నేలమట్టం చేసింది. దాని పక్కనే ఉన్నటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో గోడౌన్స్ అవన్నీ, సో ఆ గోడౌన్లో ఉన్నటువంటి సామాగ్రితో సహా పూర్తిగా నేలమట్టం చేస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కానివ్వండి బాధితులు కింద అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైడ్రా కూల్చివేతలతో యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో